దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు నేను మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడగబోతున్నాను. చాలా కఠినమైన ప్రశ్న. రేపు ఉదయం మీరు నిద్రలేస్తారని మీకు గ్యారంటీ ఉందా? పోనీ ఇంకొక 10 ఏళ్లు నేను బ్రతుకుతాను అని ఏ హాస్పిటల్లోనైనా మీరు బాండ్ పేపర్ మీద రాయించుకోగలరా? లేదు కదా. మనిషికి భూమి మీద ఉన్న ఒకే ఒక భయంకరమైన సత్యం ఏమిటంటే, మన చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే, నేను ఇంకా యవ్వనంలో ఉన్నాను కదా, నాకింకా చాలా సమయం ఉంది, నా కొడుకు సెటిల్ అవ్వాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, రిటైర్మెంట్ తర్వాత అప్పుడు దేవుని గురించి ఆలోచిద్దాంలే అనుకుంటాం. కానీ బైబిల్లో ఒక గొప్ప రాజు, దావీదు మహారాజు, ఎవరికైతే డబ్బు, కీర్తి, సైన్యం అన్నీ ఉన్నాయో అతను దేవునికి చేసిన ప్రార్థన వినండి. కీర్తనలు 39:4-5. యెహోవా, నా అంతమును నా ఆయుష్కాల ప్రమాణము ఎంతో నాకు తెలుపుము. నా ఆయుష్కాలము జానెడంతగా నీవు చేసి ఉన్నావు. నా వయస్సు నీ దృష్టికి ఏమాత్రమూ కాదు. ఆలోచించండి, ఆయన ఎందుకు నాకింకా ఆస్తి ఇవ్వు, ఆయుష్ ఇవ్వు అని అడగలేదు? ఎందుకంటే జీవితం ఒక నీటి బుడగా అని ఆయనకు అర్థమైంది. ఉదయం పూట గడ్డిమీద ఉన్న మంచు బిందువు ఎండరాగానే ఎలా మాయమైపోతుందో మన జీవితం కూడా అంతే. ఈ వీడియో ఒక హెచ్చరిక కాదు సోదరా, ఇది నిన్ను రక్షించడానికి దేవుడిస్తున్న ఒక అవకాశం. ఒక్కసారి మన జీవితాలను నిజాయితీగా పరిశీలించుకుందాం. మన ఆయుష్ రోజురోజుకు కరిగిపోతోంది. కానీ మనం ఏం చేస్తున్నాం? రోజుకు 6 గంటల పాటు ఫోన్లలో, సోషల్ మీడియాలో, టీవీ సీరియల్స్ ముందు కూర్చొని సమయాన్ని చంపేస్తున్నాం. మనకు దేవునితో గడపడానికి 5 నిమిషాల సమయం లేదు, కానీ పనికిరాని రీల్స్ చూడడానికి గంటల కొద్దీ సమయం ఉంది. ప్రపంచం మనకేం నేర్పిస్తోంది? డబ్బు సంపాదించు, ఆస్తులు కూడబెట్టు, 10 ఇళ్ళు కొనుక్కో అని చెబుతోంది. కానీ కీర్తనలు 39 చెబుతోంది, నరులు వృధాగా ఆస్తిని కూడబెట్టుకుంటారు, దానినెవడు అనుభవిస్తాడో వారికెవరికీ తెలియదు. ఎంత నిజం కదా. ఎంతమంది రాత్రింబవళ్లు కష్టపడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని అవినీతి చేసి ఆస్తులు సంపాదించారు. కానీ ఒక చిన్న హార్ట్అటాక్, ఒక్క రాత్రిలో ప్రాణం గాలిలో కలిసిపోతుంది. వాళ్ళు సంపాదించిన ఆ బ్యాంక్ బ్యాలెన్స్, ఆ బట్టలు, ఆ కార్లు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు కదా. లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసుప్రభు ఒక ధనవంతుణ్ణి చూసి ఏమన్నారో తెలుసా? ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగును? ఆలోచించండి, మన జీవితం మనం ఆడుకుంటున్న ఒక నాటకం కాదు. శాశ్వతమైన దేవుణ్ణి వదిలేసి రేపు కాలిబూడిదైపోయే వస్తువుల కోసం ఎందుకు బ్రతుకుతున్నారు? మిత్రులారా, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీ కళ్ళు తెరిపించడానికి ఈ మాటలు చెబుతున్నాను. మీ వయస్సు పెరుగుతున్న కొద్దీ మీ శరీరం ఎలా అలసిపోతోందో, జుట్టు ఎలా నెరుస్తోందో, నొప్పులు ఎలా వస్తున్నాయో మీరు గమనిస్తున్నారా? అవన్నీ దేవుడిస్తున్న అలారమ్స్. బాబూ, నీ టైం దగ్గర పడుతోంది, మట్టిలోంచి వచ్చావు, మళ్ళీ మట్టిలోకే వెళ్ళిపోతావు, సిద్ధపడు అని దేవుడు చెబుతున్నాడు. ఈ లోకంలో మనం బ్రతికే 60 లేదా 70 సంవత్సరాలు ఆ నిత్యతతో పోలిస్తే ఒక సెకండుతో సమానం. కానీ ఆ నిత్యతను నువ్వు ఎక్కడ గడపబోతున్నావు? నిజమైన దేవుడైన యేసుక్రీస్తుతో ఆ పరలోకంలోనా, లేక దేవుడు లేని ఆ నిత్య నరకంలోనా? సాతాను వేసే అతిపెద్ద వల ఏంటో తెలుసా? దేవుడు లేడు అని వాడు చెప్పడు. దేవుణ్ణి రేపు నమ్ముకుందాంలే అని రేపటి మీదకు నెట్టేస్తాడు. కానీ రేపు అనేది ఎవరికీ గ్యారంటీ లేదు. ప్రియులారా, మరణం అనేది ముగింపు కాదు, అది మరొక లోకానికి వెళ్లే తలుపు మాత్రమే. నా ప్రియ సహోదరీ సహోదరుడా, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆస్తులున్నా, చావు మంచం మీద నీకు అవి ఏవీ సమాధానమివ్వవు. అక్కడ నీకు తోడుగా నిలబడేది, నీ ఆత్మను చేర్చుకునేది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించి నీ పాపాల కోసం సిలువలో తన రక్తాన్ని చిందించాడు. నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో, నేను నా జీవితాన్ని వ్యర్థమైన వాటి కోసం ఖర్చు చేస్తున్నానా? ఒకవేళ ఈ రాత్రి నాకు పిలుపు వస్తే దేవుని ముందు నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నానా? నీ ఆత్మతో ఆడుకోకు. తీర్పు దినం రాకముందే ఇది దేవుడు నీకిస్తున్న లాస్ట్ ఛాన్స్ ఏమో. ఈ పిలుపును నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఈరోజు, ఇప్పుడే ఆ నిత్య జీవాన్నిచ్చే దేవుని వైపు తిరుగు. నీ గర్వాన్ని వదిలే, నీ పాపాన్ని ఒప్పుకో. నాతో పాటు నీ గుండెమీద చెయ్యి వేసుకొని కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నా ఆయుష్ నీ చేతుల్లోనే ఉందని నేను ఒప్పుకుంటున్నాను. ఈ లోకమాయలో పడి నేను నా ఆత్మను పాడు చేసుకున్నాను. నన్ను క్షమించు, పాపాలను నీ రక్తంతో కడుగు,
మరణం ఎప్పుడు వచ్చినా నేను భయపడకుండా నీ దగ్గరకు వచ్చేలా నన్ను సిద్ధపరచు. నా హృదయంలో నీ పరిశుద్ధాత్మను నింపు. ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు నీ హృదయాన్ని తాకి ఉంటే, ఆ దేవుని పిలుపును నువ్వు అంగీకరించి ఉంటే కమెంట్స్లో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని టైప్ చేయండి. దేవుని నీ ఆయుష్ను దీవించి నీకు అతని నిత్యజీవాన్ని ప్రసాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. నీ ఆయుష్షు నీ చేతిలో ఉందా? లేదు. రేపటి మీద నీకు గ్యారంటీ ఉందా? లేదు. మరి ఎందుకయ్యా ఈ వ్యర్థమైన పరుగు? మేల్కో. గడ్డి మీద మంచు బిందువు ఎండరాగానే మాయం. నీటిపైన చిన్న బుడగా పగిలిపోతే శూన్యం. ఇదే కదా మనిషి బ్రతుకు, ఎందుకింత గర్వం? బ్యాంకు బ్యాలెన్స్, బంగళాలు ఏవి కావు శాశ్వతం. వెర్రివాడా ఈ రాత్రే ప్రాణమడిగితే సంపాదించిన ఆస్తులన్నీ ఎవరి పాలైపోతాయి? సమయం లేదు మిత్రమా, కళ్ళు తెరిచి చూడుమా. మరణమనేది ముగింపు కాదు, నిత్యత్వానికి అది మొదలురా. మాయలో పడిపోకయ్యా, యేసుని చేరుకోనవయ్యా. సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు పిలుపు వస్తే వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నావా? ఫోనులలో రీల్సులలో ఆయుషంతా కరిగిపోయే. దేవునితో గడపడానికి 5 నిమిషాలు కరువాయే. వయసు ఆగిపోదులే, శరీరం సహకరించదులే. నొప్పులొచ్చే దేహమేమో దేవుడిచ్చే అలారం రా. రేపు రేపు అంటూ నువ్వు వాయిదాలు వేయకు. సాతానుడు పన్నె వలలో గుడ్డిగా నువ్వు చిక్కకు. గ్యారంటీ లేని రేపటి కోసం ఆశలు పెంచుకున్నావు. శాశ్వతమైన పరలోకాన్ని ఎందుకు మరుచుకున్నావు? నిన్ను ప్రాణంగా ప్రేమించి సిలువలో రక్తం చిందించిన యేసు మాత్రమే నీ రక్షకుడు. ఆయనే నీకు సర్వస్వం. సమయం లేదు మిత్రమా, కళ్ళు తెరిచి చూడుమా. మరణమనేది ముగింపు కాదు, నిత్యత్వానికి అది మొదలురా. మాయలో పడిపోకయ్యా, యేసుని చేరుకోనవయ్యా. సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు పిలుపు వస్తే వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ఈ క్షణం నుండే నా జీవితం నీకే అంకితం. నా యేసయ్యా నీకే అంకితం.